సోయా చంక్స్ కర్రీకి అమోఘమైన టేస్ట్ రావాలి అంటే ఈ కాంబినేషన్తో చేసి చూడండి. మరి ఇంత టేస్టీ కర్రీని లేట్ చేయకుండా మనము ఎలా చేయాలో చూద్దామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క క్రష్ చేసి వేసాను. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1/2 స్పూను. ఉల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు హాఫ్ ఫ్రై అయ్యాక 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ సగం ఫ్రై అయ్యాక సోయా చంక్స్ ప్యాకెట్ మీల్ మేకర్ తీసుకున్నాను నేను. బయట దొరికేవి తీసుకోవద్దండి, బాగోవవి. ఇక్కడ ఒక 50 గ్రామ్స్ శనగపప్పు అవి కలిపి నానబెట్టేసి బాగా కడుక్కొని ఇవి వేసాను. 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. 4 మినిట్స్ తర్వాత మెంతాకు డ్రైది కానీ పచ్చిది కానీ వేసుకోవచ్చండి. మీరు కావాలంటే మసాలా క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు. మెంతాకు వేసాక 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ తేలాక కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, పాలకూర 200 గ్రామ్స్ వేసి 5 మినిట్స్ వరకు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. కంపల్సరీ కుక్కర్లో వండాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీని కుక్కర్లో వేస్తున్నానండి. ఆయిల్తో పాటు ఒక 1 or 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది కర్రీకి. బయట విడిగా దొరికే సోయా చంక్స్ మాత్రం అంటే మీల్ మేకర్ మాత్రం వాడకండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసాను టేస్ట్కు సరిపడా. ఒక 50 గ్రామ్స్ టమాటాలను గ్రైండ్ చేసుకున్నానండి. ఇంతకంటే ఎక్కువగా వేయకూడదండి, ఎందుకంటే టమాటా ఫ్లేవర్ వస్తుంది. ఇలా కనుక తక్కువ వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో ప్యూరీ వేసి బాగా కలిపేసి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ వేసాక కూడా కర్రీని బాగా కలిపేసి కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి కుక్కర్ పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేయాలి. చాలా మెత్తగా ఉడికించుకోవాలి. సిక్స్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారాక లిడ్ తెరిచి కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూశారు కదా, ఈ కర్రీ ఎంత ఈజీగా టేస్టీగా, చాలా అంటే చాలా టేస్టీగా నాన్ వెజ్ని డామినేట్ చేసే విధంగా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.